అలాగే మీ అందరు కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు. నా సాక్ష్యం కదా నాకు గురించి. మొత్తం మీ అందరూ తెలుసండి. ఇది మా యొక్క అన్నమాట. అయితే మా యొక్కకి 2020లో మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత నుండి ఆమె జాబ్స్ అనేక ట్రయల్స్ చేసి మళ్ళీ జాబ్లో వెళ్ళడం, అలాగే చేయడం, మళ్ళీ ఇంకో ఆ జాబ్ సెట్ అవ్వక మళ్ళీ ఇంకో జాబ్ అట్లా చూసుకుంటూ కొంచెం పిల్లల్ని కొంచెం నెగ్లెక్ట్ చేశారనమాట. అయితే తర్వాత చాలామంది ఇట్లా వేరే విధంగా అనుకుంటుంటే ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ఇట్లా మా అక్కనే మా మాయనే కలిసి ఇట్లా పిల్లల గురించి చూడండి అమ్మ, చాలా మంది వేరే విధంగా అనుకుంటున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఇంకా వాటి గురించి ట్రై చేస్తుంటే ఇంకా ప్రెగ్నెన్సీ అనేది అసలు రావట్లేదు అనమాట. ఆ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా మేము ఫస్ట్ చాలా ట్రై చేస్తాం. అంటే మెడిసిన్ ద్వారా ఎక్కడ ఏ హాస్పిటల్ మంచిది అయితే ఆ హాస్పిటల్ ఇంచుమించు ఉయ్యూరు మొత్తం టాప్ హాస్పిటల్ మొత్తం తిప్పామన్నమాట. ఈ హాస్పిటల్ తిప్పదంటూ ఏదీ లేదు, ప్రతి ఒక్క హాస్పిటల్ తిప్పాము. అయినా సరే ఎక్కడ ఏ మెడిసిన్ కూడా పనిచేయలేదు. దానికోసం చాలా డబ్బులు ఇటు మామయ్య దగ్గర నుండి ఇటు మా దగ్గర నుండి చాలా డబ్బులు ఖర్చు అయిపోయింది అనమాట. అయితే ఇంకా మేమందరం బాగా ప్రయాసపడుతున్నాం. అలాగే సేవకు కూడా చెప్పాము, అయినా ఇట్లా అక్కడికి ప్రెగ్నెన్సీ రావట్లేదనే కొంచెం ప్రేర్లో పెట్టండి, చాలా మంది వేరే విధంగా అనుకుంటున్నారు అని చెప్పేసి అడిగాము. అయితే తర్వాత ఆ ప్రేయర్లు పెట్టిన తర్వాత అన్నయ్య చెప్పిన తర్వాత ఒక 6 months 7 months అట్లా కన్సీవ్ అయింది. ఆ కన్సీవ్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఇది అనమాట. ఎందుకంటే అసలు ప్రెగ్నెన్సీ రాదన్నారు. అంటే వెళ్ళినప్పుడల్లా ఏదో కూడా చెప్తున్నారు, అంటే బుడగలోనేయో లేదంటే రాదు, ఇంకా వేరే విధంగా ట్రై చేయొచ్చు అని చెప్పేసి చాలా విధంగా చాలా డాక్టర్స్ చెప్పారు అనమాట. అలాంటి కార్యాన్ని దేవుడు ప్రెగ్నెన్సీ ఇచ్చినప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉన్నాం. సరే ఇదంతా జరుగుతుంది, ఇంకా అక్క ప్రెగ్నెన్సీ అయ్యింది. సరే ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి బ్లడ్ లేదన్నారు, రెస్ట్ తీసుకోమన్నారు. సో రెస్ట్ తీసుకుంటుంటే మనకు వచ్చేసి మీటింగ్స్ అనమాట. ఇక్కడ 10వ వార్డులో మీటింగ్స్ అయితే అన్నీ చూసుకొని వచ్చేపాటికి ఇంచుమించు 11:30 12 అయ్యేది ఇంటికి వెళ్ళేపాటికి. సో ఒకరోజు ఏం జరిగిందంటే అన్ఎక్స్పెక్టెడ్గా కడుపుల్ని పూర్తి చేసి కొంచెం ప్రెగ్నెన్సీ లాస్ అయిపోయింది. లాస్ అయినప్పుడు బాగా ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు దాకా నాకు కూడా తెలీదు. అంటే ప్రెగ్నెన్సీలో అంత పెయిన్ ఉంటుంది, కష్టం ఉంటుందని అసలు నాకు తెలీదు. ఎందుకంటే ఎవరినో చూడలేదు కాబట్టి. చిన్నప్పటి నుంచి మేమిద్దరం అసలు మాట్లాడుకోకుండా, అంటే చూడకుండా పలకరించుకోకుండా అసలు ఒక్క రోజు కూడా ఉండదు అనమాట. ఇద్దరం ఏం చేసి పిలిచిలానే చేసుకున్నాం. కానీ ఇట్లా పోయిన తర్వాత సరే ఇంకా ఏదైనా మన మంచిగా కదా, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. సరే వదిలేసి మళ్ళీ ప్రార్థన చేసుకుందాం, దేవుడికి మొదలు అర్పించుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాం అనమాట. మళ్ళీ స్టార్ట్ అవుతా మళ్ళీ మా రిలేటివ్స్లో, అంటే సమాజం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మా రిలేటివ్స్లో ఏమన్నారంటే, వాడు దేవుడు అని చెప్పేసి ఇల్లు వాకు వదిలేసి ఎక్కడికి అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ప్రెగ్నెన్సీ వచ్చిన అమ్మాయిని ఇంట్లో ఉంచుకొని ఎటు పడితే తిరిగిపోతున్నాడు, వాడు కావాలంటే ఏమవుతుందో ఏం తెలియదు, అందువల్ల ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పేసి నా మీద పుకారు వేసేసారు అనమాట. అది అన్నప్పుడు చాలా బాధ వేసింది. ఏంటయ్యా నీ సేవ చేస్తున్నప్పుడే ఎంత కష్టం పడాలా, ఎందుకైనా నాకు ఈ కష్టం అని చెప్పేసి బాగా ఆలోచిస్తా ప్రేయర్ చేసుకునేవాడు అనమాట. అమ్మలంతా ఒక గదిలో ఉండేవాళ్ళు, నేను ఒక్కడు ఒక గదిలో ఉండేవాడి. నైట్ పడుకునేటప్పుడు పద్దాడు ఆలోచనలే, ఎందుకని ఎట్లా జరిగింది అని చెప్పేసి. తర్వాత అనుకోని దేవుడు మళ్ళీ మా అక్కగా ప్రెగ్నెన్సీ ఇచ్చాడు. ప్రెగ్నెన్సీ అక్కగే 2nd month తెలిసింది అనమాట. 2nd month తెలియగానే అక్కడ తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో చూపించుకుంటాం, చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. జరిగిన తర్వాత మళ్ళీ నాకు భయం స్టార్ట్ అయింది. అప్పుడు చూస్తేనేమో 4th month ప్రెగ్నెంట్ పోయింది. ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ అక్కడ ప్రెగ్నెంట్ అని ఇంటికి వచ్చింది.
మళ్ళీ మనకి మీటింగ్స్ ప్రేయర్స్ అన్ని క్యాజువల్ గానే ఉంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలా ఏంటి అని చెప్పేసి చాలా బాగా ఏడ్చేసేవాడు అనమాట. ఏంటయ్యా మళ్ళీ ఎట్లా జరిగిందని చెప్పేసి ఒకరోజు మా అక్కతో గొడవ వేసుకున్నాను. గొడవ వేసుకొని నాతో మాట్లాడొద్దు, అసలు మాట్లాడొద్దు, నువ్వు అవతల గదిలో ఉండు, నేను అవతల గదిలో ఉండనని చెప్పేసి అన్నా. ఎందుకంటే మళ్ళీ ఇది పోయిందంటే ఇంకా తక్కువనే ఇది రాలేదు. సో ఇంకా మాట్లాడుకున్నా, అసలు చిన్నప్పటి నుండి మాట్లాడిన రోజు లేదు. కానీ ఏమో ప్రెగ్నెన్సీ వచ్చినానంటే తోటి ముందులో మాట్లాడతాను మానేసాను మా అక్కతో. ఇప్పుడు కూడా నేను మా అక్కతో మాట్లాడిన, అసలు ఇంట్లో ఇద్దరు ఉన్నామంటే ఏమి అవతల గదిలో నా అవతల గదిలో ఉండేవాడిని. లేట్ నైట్ వచ్చినా సరే అసలు ఏమైనా పట్టించుకునేవాడు కాదు, ఏమంతా మాట్లాడేవాడు కాదు. అసలు ఎలా ఉంది ఏంటని కూడా అడిగేవాడు కాదు. ఎంతవరకు డాక్టర్ చెకప్ అంటే బండి మీద కూర్చోబెడతాం, ఎక్కడో అక్కడ దింపడం, మళ్ళీ అవును చెకప్ అయిన కదా మళ్ళీ బండి మీద తీసుకొస్తాం, మళ్ళీ ఇంటికి దింపేయండి. అంతేగాని అసలు ఏమన్నారు ఏంటి అలా ఒక్కడ కూడా పట్టించుకోలేదు. కానీ అనుకోని రీతిగా అలాగే సేవలు ప్రార్థన చేసిన రీతిగా దేవుడు అసలు నేను నిలబడటానికి చాలా ప్రార్థన చేసుకున్నాం. కానీ అన్నయ్య కూడా చాలా సార్లు చెప్పావు, అన్నయ్య మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందన్నయ్య, మళ్ళీ ఇప్పుడు చాలా భయం ఉందన్నయ్య, ఫస్ట్ దానికన్నా ఇంకా చాలా భయం ఉంది, అసలు ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా భయపడుతున్నా, కొంచెం ప్రార్థన చేయండి అని చెప్పేసి. అంటే ప్రతి ఒక్కసారి మాకేమైనా చిన్న డిస్టర్బ్ అయినా సరే ఇంట్లో, లేదంటే ఆమెకి ఏమైనా హెల్త్ బాగోపోయినా సరే ఫస్ట్ కాల్ లేదా అన్నయ్యకి అనమాట. అన్నయ్య కాల్ వెళ్ళిన తర్వాత అన్నయ్య చిన్న ప్రార్థన, చిన్నదో లేదంటే గొప్పగానో ఎట్లయినా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన వల్ల కొంచెం హీలింగ్ అయ్యేది. హీలింగ్ అయిన తర్వాత ఇంకా డాక్టర్ని కన్సల్ట్ చేసేవాళ్ళం, ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్పేసి. అట్లా అయిన తర్వాత కూడా ఇంకా అసలు మా మాయ అయితే అసలు పాస్టర్ గారులు కానీ సేవకులు కానీ నమ్మడు. ఫస్ట్ పాయింట్, ఆయన అందరికీ పనికి వెళ్ళామా వచ్చామనే ఇదిలో ఉంటాడు. కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పాస్టర్ గారులు కూడా భయపడేవాడు కాదు. ఆయన వెళ్ళే గుడికి కూడా, ఆయన ఫోటోస్ లో గుడికి వస్తామంటే వచ్చేస్తానని మీకు ఎందుకు మీరు వెళ్ళండి అని చెప్పేసి సమాధానం చెప్పేసి ఇంటికి వెళ్ళి పడుకునేవాడు. అలాంటిది మా ఇంట్లో అన్నయ్య రాగానే లేచి ఎక్కడ ఉన్నా లేచి దండం పెట్టేస్తాడు అన్నమాట. ఫస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి చెప్తాడు. అలాగే ఎవరికి భయపడిన మా మాయ కూడా సేవగా అన్నయ్య గారి కంటే చాలా భయపడ్డాడు. ఎందుకంటే ఆయన కూడా ఒక నమ్మకం వచ్చేసింది. అంటే అన్నయ్య ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కటి హీలింగ్ అయింది, ప్రతి ఒక్కటి ఏమైనా బాగాపోతే ప్రతి ఒక్కటి నయమైపోద్ది అని చెప్పేసి ఆయన గట్టి నమ్మకం వచ్చింది. అలాగే ఇప్పుడు అక్కడికి వచ్చేసి 9th మంత్ అనమాట. ఈ 9th మంత్, ఈ ఒక్క మంత్ కూడా కొంచెం మంచిగా దేవుడి దయ వల్ల ఈ 9th మంత్ కూడా గడిచిపోయి మంచిగా నార్మల్ డెలివరీ అవడానికి కొంచెం మేమందరం గట్టిగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే అన్నయ్య గారికి కూడా చెప్తాం అనమాట. ఈ 9th మంత్ కూడా కొంచెం మంచిగా జరిగి అలాగే ఈజీ డెలివరీ అవడానికి సహాయం చేయండి అని చెప్పేసి దేవుని ప్రార్థన చేస్తున్నాం. అలాగే సంఘంలో ఉన్న మీరు కూడా మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ముఖ్యంగా మా గురించి కానీ మా కుటుంబం గురించి ప్రార్థన చేసినా చేయకపోయినా తప్పలేదు, కానీ మా అక్క గురించి అయితే పర్టికులర్గా ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యం అనేది చాలా గొప్ప సాక్ష్యం అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీ లేక 5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అనమాట. ఈ 6 సంవత్సరాల్లో మేము అంత నరకం అనుభవించామో మా కుటుంబంలో తెలుసు. ఎందుకంటే మా కుటుంబంలోనే అన్నయ్యకి, ఎందుకంటే మా కుటుంబంలో సమస్య ఏదైనా వస్తే మాత్రం కంపల్సరీ అన్నయ్య చెప్తాం అనమాట. అని ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు అని చెప్పేసి. అలాగే ఒకరు గుర్తుపెట్టుకోండి అందరూ, మనం ఏ విధంగా ఉన్నా ఎన్ని రకాలుగా ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ దేవుడిని అడిగితే దేవుడు తను సేవకుల రూపంలో మనకి ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు అందిస్తాడు అనమాట. దగ్గర ఆమె చెప్పండి. అలాగే ప్రతి ఒక్క సమస్యను కూడా మీ అందరూ దేవుని అడగండి. దేవుని అడిగితే దేవుడు సేవకుల ద్వారా మనందరికీ ప్రతి ఒక్క కార్యాన్ని జరిగిస్తాడు. అలాగే మరి ముఖ్యంగా చెప్తున్నానండి, కొంచెం మాకు కోసం ప్రార్థన చేయండి ఈజీ డెలివరీ అవ్వడానికి. సరేనండి, ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. అలాగే ఈ సాక్ష్యంలో ఉన్న తప్పులుంటే మన్నించమని దేవుడిని అడుగుతున్నాం.